నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ చూడండి, ఎగ్జిస్ట్ స్పెల్లింగ్ ఏ రాంగ్. ఇక్కడ ఎగ్జిస్ట్ కదా, ఇక్కడ ఎగ్జిస్టే లేదు అంటే ఇది రాంగ్. ఎగ్జిస్ట్ ఈఎన్సిఈ పెడతాము, లేదంటే ఏఎన్సిఈ పెడతాము, కానీ ఇక్కడ ఈఎన్ఎస్ఈ ఉంది అంటే ఇది కూడా రాంగ్. ఎగ్జిస్టెన్స్ అంటే ఏంది? ఎగ్జిస్ట్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఉన్నది అని చెప్పడం. ఎగ్జిస్టెన్స్, ఇది ఎగ్జిస్టెన్స్ లో ఉంది అంటే ఇది ప్రజెంట్ వాడుకలో ఉంది అనేసి. సో అలాంటి టైంలో ఇక్కడ ఇది ఎగ్జిస్ట్ వర్బ్, బట్ స్టిల్ ఇక్కడ మనకి ఎక్సెప్షన్ లిస్ట్ లో వస్తుంది. ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ లో వస్తుంది కాబట్టి స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఇలాంటి టైంలో మనకి ఈఎన్సిఈ పెడతాం, ఏఎన్సిఈ పెట్టాం. అయితే మీరు అడగొచ్చు, మేడం ఎగ్జిస్ట్ అనేది వర్బ్ కదా, ఎగ్జిస్ట్ అనేది వర్బ్ అయినప్పుడు మనము దానికి ఏఎన్సిఈ పెట్టాలి కదా, మళ్ళీ మీరేంటి ఇక్కడ ఈఎన్సిఈ అంటున్నారు అంటే ఈఎన్సిఈ పెట్టాలి. ఐఎమ్ సారీ, మీరు అన్నట్టుగా ఏఎన్సిఈ పెట్టాలి. బట్ ఏంటి అంటే ఇక్కడ ఇది ఎగ్జిస్ట్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్. అది ఎగ్జిస్టెన్స్ లో ఉందా అంటే అది ఇప్పటికీ ఇంకా వాడుకలో ఉందా అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఇలా స్టేట్ ఆఫ్ బీయింగ్ వచ్చినప్పుడు మనము ఈఎన్సిఈ పెడతాం. యాక్షన్ వర్బ్స్, యాక్షన్ అయితేనేమో ఏఎన్సిఈ, స్టేట్ ఆఫ్ బీయింగ్ అయితేనేమో ఈఎన్సిఈ పెడతాం. సారీ, ఇక్కడ ఎగ్జిస్ట్ అనేది యాక్షన్ కాదు, స్టేట్ ఆఫ్ బీయింగ్ కాబట్టి ఈఎన్సిఈ పెడతాం. ఈఎన్సిఈ ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ద డాగ్ ఈజ్ స్లీపింగ్ డాష్ ద కౌచ్. కౌచ్ అంటే సోఫా సెట్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.